సీఎం సార్, మేమంతా నెల్లూరు జిల్లాలోనే ఉంటామని, రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ కలపవద్దని 21 పంచాయతీ నాయకులు, టీడీపీ నేత చెన్ను తిరుపాల్రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా రాపూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. తిరుపతి వద్దు, నెల్లూరే ముద్దు అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కోరుతూ తహసీల్దార్ లక్ష్మీ నరసింహకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా కలువాయి, రాపూరు, సైదాపురం మండలంలో తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. కానీ విద్య, ఆర్థిక, వ్యాపార, భౌగోళికంగా అన్ని విషయాలను మాకు నెల్లూరు జిల్లానే సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరాలోచించి రాపూరు మండల ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తారని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, ఎంఎంటీ మధురెడ్డి, జడ్పీటీసీ చిగురుపాటి ప్రసన్న, కన్నయ్య, చాంద్బాషా, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలి. రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి. రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి. ఈరోజు రాపూరు మండల ప్రజలు అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ప్రతి పంచాయతీ నుంచి మా నెల్లూరు జిల్లాలోనే ఉండాలని, మా రాపూరు మండలం కలవాయి, రాపూరు, సైదాపురం ఆ నెల్లూరు జిల్లాలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుచున్నారు. చంద్రబాబు నాయుడు దయవుంచి, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అందరూ దయవుంచి మన మండలాలన్నీ కలిపి నెల్లూరు జిల్లాలను ఉంచాలని కోరుకుంటూ మనం చేస్తాం. సీఎం గారికి మేము తెలియజేసుకుంటున్నాం విన్నపం. మాకు నెల్లూరు జిల్లా అనుకూలంగా ఉంటుంది. చదువు పట్ల కానీ, మాకు అన్ని విధాల వ్యాపారం నిమిత్తం కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. ప్లస్ మాకేంద్రంటే నియోజకవర్గంగా ఉండింది, ఆ నియోజకవర్గాన్ని కూడా తీసేశారు. మళ్ళీ మాకు ఆఫీసులు కూడా ఎక్స్చేంజ్ ఆఫీసు కూడా పొదలకూరుకు మార్చేశారు. ఏదీ లేకుండా చేస్తున్నారు. మాకు నెల్లూరు జిల్లానే కావాలని మేమందరం మీకు మనపం చేసుకుంటాం. రాపూరు మండలానికి ప్రతిదానికి నెల్లూరే అనుకూలంగా ఉంటుంది. తిరుపతికి వెళ్ళాలంటే చాలా దూరం, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కాలేజీలు, స్కూల్స్ అన్నిటి పరంగా, వృత్తిపరంగా, వ్యాపారం అన్నిటి పరంగా నెల్లూరే మాకు అనుకూలం కాబట్టి రాపూరు మండలాన్ని నెల్లూరులోనే ఉంచాలని కోరుకుంటున్నాం. రాపూరు మండలాన్ని స్వర్గీయ చెన్ను బాలకృష్ణారెడ్డి గారు ఆనాడు తిరుపతి జిల్లాకి మారేటప్పుడు అందరూ కలిసికట్టుగా రాపూరు మండలంలో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క వ్యక్తి అందరూ నిలబడి సాధించుకొని మళ్ళీ నెల్లూరు జిల్లాకు వచ్చినాం. మళ్ళీ ఈనాడు తిరుపతి జిల్లాకి మారాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చింది. మాకు తిరుపతి జిల్లా కన్నా కూడా మాకు వెనకబడిన మండలం కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఆటుపోటులు పడిన అక్కడ రాపూరు మండలం కాబట్టి మమ్మల్ని నెల్లూరు జిల్లాలోనే ఉండిస్తే మా ప్రతి ఒక్కరికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ బాబు గారికి ప్రతి ఒక్కరికి మా యొక్క విన్నపంగా మీ అందరికి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఎందుకు ఉంచాలి అనే దాని గురించి, తిరుపతి జిల్లాలో ఎందుకు ఉండకూడదు అనే దాని మీద పెద్దగా చెప్పుకోదగినటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మన నెల్లూరు జిల్లాలోనే ఉంది. నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి రాపూరు మండలం మొత్తం 21 పంచాయతీ నుంచి ఈరోజు వచ్చి మన ఎంఆర్ఓ గారికి అప్పీల్ చేసుకోవడం జరిగింది. మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నారా లోకేష్ గారు అందరూ కూడా అభ్యంతరాలు తెలుపుకోమని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారు సార్తో కూడా మాట్లాడడం జరిగింది. అందరం కలిసికట్టుగా ఉండాలి, ఈ 3 మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉంచాలి అనే నినాదంతో ప్రతి ఒక్క పంచాయతీ నుంచి అందరూ జనాలు వచ్చి మన ఎంఆర్ఓ గారికి అర్జీ రూపంలో తెలుపుకోవడం జరిగింది. అలాగే తదుపరి మళ్ళా కలెక్టర్ గారికి కూడా అర్జీ రూపంలో ఇవ్వాలని అందరూ అనుకుంటున్నారు. మా 3 మండలాలు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి ముక్త కంఠంతో గతంలో మా చెన్ను బాలకృష్ణారెడ్డి గారు ఆమర నిరాహరణ దీక్ష చేసి ఆనాటి ఎమ్మెల్యే గారైనటువంటి రామనారాయణ రెడ్డి గారిని పట్టుబట్టి ఈ 3 మండలాలు, రాపూరు మండలం, సైదాపురం మండలం, కలువాయి మండలం వెనకబడిన మండలాలు కాబట్టి తిరుపతికి పోవాలంటే 3 బస్సులు మారాలి. అందువలన రాపూరు నుంచి నెల్లూరు పోవాలంటే ఒకే బస్సు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు, మేమంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళం. 2-3 బస్సులు ఎక్కిపోవాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం, ఆ రోజు కూలిపోతుంది. ఇవన్నీ కారణాలు దృష్టిలో పెట్టుకొని, అలాగే ఇక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించి ఈ ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో ఎవరు మా వాళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా లేరు. అందరూ నెల్లూరు జిల్లా వైపే మొగ్గు చూస్తారు. అలాగే
అంగళ్ళోళ్ళు కూడా సరుకులకు కావాలంటే నెల్లూరు జిల్లా అనుకూలం, తిరుపతి జిల్లా మనకు కొత్త. ప్రతిదీ కూడా మాకు నెల్లూరు జిల్లా ముద్దు, తిరుపతి జిల్లా వద్దు అనే నినాదంతో రాపూర్ మండలంలో నిన్నగాక మొన్న కూడా అంగళ్ళోళ్ళందరూ స్వచ్ఛందంగా, అంటే మనం ఎన్నుకున్న పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద మంచి దృష్టి పెట్టి ఈ 3 మండలాల్ని ఇక్కడే ఉంచే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ, అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020 ను విడుదల చేసింది. 30/6/2025 కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.